కార్యకర్తే అధినేత అన్న నినాదానికి న్యాయం చేసేలా ఓ క్లస్టర్ ఇన్ఛార్జిని టీడీపీ పొలిట్ బ్యూరోగా అవకాశం కల్పించడం సంతోషంగా ఉందని ధనంజయరావు అన్నారు. తనకి అవకాశం కల్పించినందుకు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు కేటాయించిన పదవికి న్యాయం చేస్తానంటోన్న ధనంజయరావుతో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్. కార్యకర్తే అధినేత అన్న నినాదానికి కట్టుబడి ఈరోజు టీడీపీకి సంబంధించినటువంటి జాతీయ రాష్ట్ర కమిటీలో అనేక పదవులు ఇచ్చారు కార్యకర్తలకు, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జీలకు. ఈ నేపథ్యంలోనే క్లస్టర్ ఇన్ఛార్జ్ ధనంజయ్ మనతో ఉన్నారు. చెప్పండి, ఈరోజు ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మీకు అతి ఉన్నతమైనటువంటి పదవి టీడీపీ పార్టీలో పాలిట్ బ్యూరో ఇవ్వడం ఎలా అనిపిస్తోంది? చాలా సంతోషంగా ఉంది. ఒక కార్యకర్త స్థాయి నుంచి నాకు ఈ రకంగా ఉన్నతమైనటువంటి తెలుగుదేశం పార్టీలో ఇంతకంటే ఉన్నత స్థాయి పదవి ఉండదు. అటువంటి పదవిని నాకు గౌరవ నారా లోకేష్ గారు, మా మంగళగిరి శాసనసభ్యులు, రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రులు, ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైనటువంటి మహా యువనేత కారణంగా నేను చెప్తున్నాను. నా శ్రమను గుర్తించినటువంటి నాయకుడు, 14 ఏళ్ల వయసు నుంచి తెలుగుదేశం పార్టీకి అకుంఠితమైన దీక్షతో నేను సేవలు చేస్తున్నాను. నా క్లస్టర్ పరిధిలో 2009లో పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు రాజేంద్ర గారని మాదాల రాజేంద్ర గారు అభ్యర్థిగా పోటీ చేశారు. నియోజకవర్గంలో 1500 ఓట్లు వస్తే నా క్లస్టర్లోనే 7000 మెజార్టీ వచ్చింది. అదే విధానాన్ని మరలా కూడా ఎక్కడా కూడా ఓటింగ్లో చెక్కు చెదరకోకుండా 2014 తెలుగుదేశం అభ్యర్థి పోటీ చేసినప్పుడు 12 ఓట్లతో పోతే నా క్లస్టర్లో 7200 ఓట్లు వచ్చినాయి. మరలా లోకేష్ గారు మళ్ళీ 2019లో పోటీ చేసినప్పుడు సార్ 5000తో పోయినా నా క్లస్టర్లో 7600 మెజారిటీ చెక్కు చెదరకోకుండా వచ్చింది. 2024 అదే మా ప్రియతమ యువనేత లోకేష్ గారు దాదాపు 91,000 చిల్లర మెజారిటీతో గెలిస్తే నా క్లస్టర్ పరిధిలో 18,000కు పైగా ఓట్లు రావటం నా పనితీరుకు అది ఒక నిదర్శనం. ముఖ్యంగా చేనేత వారు ఆ ప్రాంతంలో ఎక్కువ మంది ఉన్నటువంటి ఆ ప్రాంతం ఎక్కడా కూడా ఎప్పుడు కూడా పార్టీని వేడుకోకుండా నేను చేసినటువంటి తెలుగుదేశం పార్టీలో ధనంజయరావు ఒక మంచి చేస్తాడు, ఏదైనా మనకి మంచి చేసి పెడతాడనే ఉద్దేశం కలగబట్టి పార్టీకి నేను నా సొంత పార్టీ తెలుగుదేశంకి అనుకూలంగా వారు సమర్థిస్తూ నేను చెప్పిన విధానాన్ని నమ్మి ఓట్లేయటం నాకు కూడా గర్వకారణంగా నేను ఎప్పుడు కూడా ఫీల్ అవుతుంటాను. నా వల్ల పార్టీ ఉపయోగం కలిగిందని చెప్పి. ఈరోజు మీరు చెప్పండి, యువతకైతేనేమి, అలాగే అనుభవం ఉన్న వారికి అయితేనేమి, అలాగే కార్యకర్తలకైతేనేమి ఏ మేరకు న్యాయం జరిగిందని మీరు భావిస్తున్నారు? ఎందుకంటే తొలిసారిగా ఒక పాలిట్ బ్యూరోకి రావడం జరిగింది. ఎన్నో సంవత్సరాల నుంచి, అంటే అకుంఠ దీక్షతో పార్టీ పుట్టినప్పటి నుంచి పనిచేస్తున్నారని చెప్తున్నారు. ఎలా అనిపిస్తుంది ఆ కూర్పుకి ఈ కూర్పు? అంటే గతంలో ఒక విధానంగా సీనియారిటీ ప్రకారం కొంత తీసుకున్నప్పటికీ ఇవాళ యువతరానికి పార్టీకి ఏదైతే పార్టీ నినాదం ఉందో కార్యకర్తే అధినేత, ఆ విధానానికి అనుకూలంగా కష్టపడినటువంటి పార్టీ కార్యకర్తల్లో కూడా అందలం ఎక్కించాలనేది ఇవాళ లోకేష్ గారు వచ్చిన తర్వాత మనం ఈ పరిణామాలు చూస్తున్నాం. అందులో భాగంగానే కొన్ని మార్పులు చేర్పులు పార్టీలో కూడా కొంత జరుగుతూ ఉన్నాయి. ఆ విధానంలో ఇవాళ నాకు లభించినటువంటి ఈ గౌరవం ఖచ్చితంగా రాబోయేటువంటి కాలంలో కొంత మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. యువతకి పెద్దపీట వేసే అవకాశాలు చరిత్రలో రాబోయే 2047 నాటికి ఈ రాష్ట్రాన్ని స్వర్ణయుగంగా మార్చేందుకు లోకేష్ గారు ముందుకు వెళ్తున్నారు. అది ఖచ్చితంగా అమలై తీరుతుంది ఈ విధానాల వల్ల. చివరిగా చెప్పండి, టీడీపీకి సంబంధించినటువంటి జాతీయ రాష్ట్ర కమిటీ ఈరోజు ప్రమాణ స్వీకారం చేసింది. సో 2029కి సిద్ధం కావాలి, ఇంతకంటే బెటర్ పొజిషన్ అలాగే బెటర్ పర్ఫార్మెన్స్ చూపించాలని చెప్పడం ముఖ్యమంత్రి ఇందాక తన ప్రసంగంలో చెప్పారు. సో దాన్ని ఎలా తీసుకుంటారు, ఎలా ముందుకెళ్తారు? ఇవాళ గతంలో మనం చూసాం, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం వల్ల ఎంత నష్టపోయామో, ఈ రాష్ట్రం అధోగతి పాలైందో ప్రజలు గమనించారు. రాబోయే కాలం అదే ఆ కష్టాలను అనుభవించారు కనుక మనకి 2024లో ఈ రకమైనటువంటి తీర్పునిచ్చారు. అందుకే చంద్రబాబు మీద లోకేష్ గారి మీద విశ్వాసం ఉంది కాబట్టి ఈరోజు బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో ఈ పరిపాలన కొనసాగుతుంది కూటమి ప్రభుత్వం. అదే విధానాన్ని 2029లో కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అమలు చేస్తున్న పథకాలు ఖచ్చితంగా ప్రజల్లో ఉన్నాయి. ఆ పథకాల ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో
మరి బ్రహ్మాండమైన రీతిలో ఇంకా ఎక్కువ స్థానాలు గెలుపొంది ఈ పరిపాలన కొనసాగించేందుకు తెలుగు ప్రజలు ఖచ్చితంగా మరి విజయాన్ని చేకూరుస్తారని నేను భావిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. సో మొత్తానికి మాత్రం యువతకు అనుభవానికి పెద్దపీట వేస్తూ అలాగే కార్యకర్త అధినేతే అన్న నినాదానికి న్యాయం చేసేలా ఒక క్లస్టర్ ఇన్ఛార్జిని టీడీపీకి సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి పదవి పాలిట్ బ్యూరోలో నియమించడం ఇది ఒక పెద్ద మార్పుకు నాందిగా కూడా కార్యకర్తలందరూ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాగే అధినేత అంటే ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు అలాగే యువనేత తమ పైన పెట్టినటువంటి నమ్మకాన్ని బొమ్ము చేయకుండా పార్టీ కృషికి మరింత పార్టీ అభ్యున్నతికి మరింత కృషి చేస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉంది. కెమెరామెన్ అలోక్తో హరికిషన్, HM TV.